నమస్తే. సనత్ నగర్ నియోజకవర్గం రామ్ గోపాల్పేట డివిజన్లో ప్రస్తుతం అయితే ఉండడం జరిగింది. ఇక్కడ షాడో బ్రోకర్ల పేరుతో భారీ దందా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నీళ్లు కానీ, రోడ్లు కానీ, లేకుంటే డ్రైనేజీలు కానీ ఇట్లా పౌర సమస్యల గురించి కనీసం పట్టించుకోవట్లేదు. ఏదైనా పైసా వసూలుకి ఇక్కడ కార్పొరేటర్ తరపునటువంటి అనుచరులు ఇక్కడ పాల్పడుతున్నారు. ఇక్కడ చాలా రకమైన సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలైతే చెప్పడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఈ డివిజన్లో వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి అనేది వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. ఏం పేరు అమ్మ? మీ పేరు? పద్మ. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మరి కార్పొరేటర్ ఎవరో తెలియదు, ఇప్పటిదాకా ఎవరు వచ్చింది చూసింది తెలియదు. ఎవరు వచ్చి ఎవరు రారు చెయ్యరు. మా బాధలో వాళ్ళు అడుచుకోరు. వర్షం వస్తే నీళ్ళన్నీ వస్తాయి, నల్లలు రావు, సరిగా బోరింగ్ వేపిమ్మంటే వేపిల్లరు. ఏవి లేవు మా దగ్గర సౌలత్ అసలుకి. మరి దేనికోసం అని మేము ఇది చేయాలి చెప్పండి. అంటే ప్రజలతో మమైకమై ఉంటా ఇక్కడ అందరితో కూడా ప్రజా సమస్యలు ఏవైతే పౌర సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. ఎవ్వరు రాలేరు, మా సమస్యలు ఎవ్వరు పరిశీలించలేరు. ఎవ్వరు ఇప్పటిదాకా ఒక్క పొరుగు రాలేరు. తెలియదు మాకు ఎవరు ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టినటువంటి పథకాలు అన్నీ మీకు అందుతున్నాయి? మాకు ఒక్కటి కూడా అందలేవు. అసలు ఏం పెట్టిరు కూడా మాకు తెలియలేవు. అవి అసలు ఇప్పటిదాకా మాకు ఏమి రాలేవు, మాకు ఏం తెలియదు కూడా తెలియదు. ఏదైనా ఒక సమస్య గురించి పోతే ముందు పైసలు కావాలి, పైసలు వసూలు చేయాలి అన్నట్లు కార్పొరేటర్ తరపున ఉన్నటువంటి ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో వాళ్ళు అడుగుతారంట. వాస్తవం అది? మా దగ్గర అయితే ఎవ్వరు రాలేరు, ఎవ్వరు అడగలేరు. కానీ ఆ కార్పొరేటర్ ఎవరు కూడా తెలియదు. ఎవరు ఆయన తరపు నుంచి ఎవ్వరు కూడా రాలేరు, మమ్మల్ని ఎవరు విచారించలేదు. అసలు ఇప్పటిదాకా ఎవ్వరు రాలేరు. ఇప్పుడు మీ బస్తీలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంది? వాటర్ వస్తుంది, వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి, తాగనీకి మంచి నీళ్ళు వస్తలేవు. మాకు ఏదైనా బోరింగ్ వేపిమన్నాం, ఎండాకాలం కష్టం అవుతుంది. బోరింగ్ వేపిమన్నాం, ఏది లేదు. మాకు అక్కడ ఏదైనా కమ్మటియాలు అక్కడ కట్టేయమన్నాం, ఏది కట్టేయలేరు. ఏమి లేవు మా బస్సులో. ఏదో పథకాలు వచ్చినాయి లేవు. అసలు మేము ఉన్నమా లేమని గుర్తించరు ఎవరు. ఎలక్షన్లు వచ్చినప్పుడే వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కరు కూడా కనిపారు. ఇప్పుడు మామూలుగా ఒక ఇల్లు కట్టాలన్నా, లేకుంటే ఇప్పుడు కమర్షియల్కి సంబంధించి ప్రాంతం కదా, ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టాలన్నా కానీ కమర్షియల్ ఉంటేనే పనులు అయితే, లేదా పనులు కావంటున్నారు. నిజమేనా? ఉండొచ్చు మరి. ఇక మేమైతే అప్పుడు మా పెద్దోళ్ళు అందరు చేసారు. ఇప్పటిదాకా మేమైతే ఇంట్లో ఏం సమస్య మేము లేదు. ఉండొచ్చు మరి. అట్లా అయితేనే ఇవన్నీ అవుతాయి కదా, అట్లా ఉండొచ్చు. అంత ఇంకా మేమైతే ఇంకేం చేయలేదు అట్లా. అంతే. అయితే మీకు కార్పొరేటర్ పేరు కూడా తెలియదండి మాకు. తెలియదు. ఇప్పుడు ఎవరున్న కార్పొరేటర్ ఎవరో మాకు తెలియదు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంటాం, వాళ్ళు వచ్చి మా ముంగట నిలబడ్డ మీరు ఎవరో మాకు తెలియదు అని చెప్తాం. ఎందుకంటే తెలుస్తుంది అని చెప్తాం. తెలియదని కదా చెప్తాము. అంతే కదా. మీ కార్పొరేటర్ గారి పేరు చీర సుచిత్ర అనమాట. ఒకవేళ మీ కార్పొరేటర్కి మరి ఈ సందర్భంగా ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? అదే ఇక మా సమస్యలు అన్నీ తీరుస్తే మాకు కూడా ఏదన్నా మంచిగా ఉంటుంది కదా. ఇక మాకు ఇవన్నీ తీరిస్తే మంచిగా ఉంటుంది. మీరేం చెప్తారు? స్ట్రీట్ లైట్లు, మరి ఇక్కడ సీసీ కెమెరా ఫెసిలిటీస్ కూడా చేయించాలి కదండి. పిల్లలు ఏంటంటే ఏది చేసి చెప్పినా కానీ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినదే లేదు ఇంతవరకు. మేము వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే మా తాతల నాటి నుంచి ఉన్నారంటారు. స్లమ్ ఏరియా అని రాసుకున్నారు ఇంతకుముందు కూడా. స్లమ్ ఏరియాకి మరి ఫెసిలిటీస్ చూపించాలి కదా. ఇంతవరకు అయితే చూపించలేదు. మేము మా ఓన్గా కట్టుకున్న ఇల్లు ఇవి. గవర్నమెంట్ వచ్చి ఒక్క రూపాయి కూడా మేము తీసుకున్నది లేదు. అసలు ఏ ప్రాబ్లం సాల్వ్ చేసింది లేదు మాకు. చూడడానికి బిల్డింగ్లు కానీ అవన్నీ మా బ్రోకర్ అట్లాంటివి ఏం ప్రాబ్లమ్స్ మేము చూసింది లేదు, కట్టింది లేదు. కానీ మా ఓన్గా మేము మాట్లాడుకొని లేడీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. కానీ ఇంతవరకు ఎవరు వచ్చింది లేదు. మరి ఇప్పుడు వరకు ఎలక్షన్స్ అనగానే అమ్మ మేము వేస్తాము, బొట్టు పెట్టడము, పిలవడము అట్లాంటివి చూసాం. కానీ అంతవరకు ఏం చూడలేము. సరే అమ్మ మాకు ఓటు వేయండి అని బొట్టు పెట్టే వరకే చూసాం. లేడీస్ కదా ఇట్లానే పిలుస్తారు, వచ్చి నిలబడతాము. సరే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి కదా మరి. చూడడానికి మరి మేము ఒక్కసారి అందరం గుంపుకి వెళ్తే బాగుండదు కదా అనేసి ఏ ఆఫీస్ వరకు వెళ్ళలేము ఇంతవరకు. అయితే సాల్వ్ చేస్తారు కదా మా దగ్గరకు వచ్చి అనుకున్నాం, కానీ మా దగ్గరకు వచ్చిన వాళ్ళే లేరు. మరి మీ ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకుపోతారా? కార్పొరేటర్ పట్టించుకోపోతే ఎమ్మెల్యే తను ఎవరో తెలుసుకోవాలి కదండి. మేము ఎమ్మెల్యే అంటే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాకైనా పట్టించుకోవాలి కదా. అది లేదు, ఇది లేదు. ఇప్పుడు వచ్చి మేము మా అత్తగారి ఇళ్ళకి వచ్చి కూడా 20-30 ఏళ్ళు అయినా కానీ ఇంతవరకు మేము ఆ ఫెసిలిటీసే చూడలేదు. ఎవరు నిలబడ్డారో కూడా తెలియదు. ఏ ప్రాబ్లం వచ్చినా, పిల్లలు ఏ పండగలు వచ్చినా, దేని వచ్చినా తెలియదండి.
ఇంతవరకు అయితే తెలియదు మరి. ఇంతవరకు డైరెక్ట్ ఎప్పుడైనా చూసారా మీరు? వచ్చి మేము అంటారు, నిలబడుతున్నాం అంటారు, కానీ తన పేరు తెలుసుకోవాలి కదా. ఫ్లెక్సీలు కట్టినప్పుడు చూసుకుంటారేమో, పిల్లలు అరుస్తుంటారు, అంతకంటే ఏం లేదు. పోనీ ఏ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ తెలుసా? తెలియదండి. ఏ పార్టీ కూడా తెలియదా? ఓకే. లోకల్ ఏరియాలలో ఎలా ఉంటుందో తెలుసు కదండి మీకు కూడా. స్లమ్ ఏరియా అని రాసుకుంటారు వాళ్ళు కూడా. మరి స్లమ్ ఏరియాలను పట్టించుకోవాలి కదా. చూడ్డానికే బిల్డింగ్లు, అంతకంటే ఇంకేం లేవు. ఏం చెప్పదలుచుకున్నారు మరి మీరు కార్పొరేట్? ఇప్పటికైనా కొంచెం వాళ్ళు కళ్ళు తెరవాలి, మేం కాదు. వాళ్ళు కళ్ళు తెరిస్తే అప్పుడు మేము బాగుపడతాం. ఇప్పుడు ఇక్కడ మీ బస్తీలో ఏం సమస్యలు ఉన్నాయి? వాటర్ ప్రాబ్లం, కరెంటు, దేనికైనా రోడ్డు. వాటర్ వచ్చిందంటే కొద్దిగా హాఫ్ అన్ అవర్ వర్షం పడినా ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా అప్పుడు మేము ఎక్కడ ఉండాలి పిల్లలతోని? చిన్న చిన్న పిల్లలు మాకు. అక్కడ కూడా అది కట్టించుకున్నాం మేము ఓన్గా. ఈ రోడ్ వేయించుకుంది కదా సగానికి మేమే, ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనేసి. మొత్తం అటు ప్యారడైజ్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తాయి. చెప్తే ఎప్పుడు చూడు అదే ప్రాబ్లం, అమ్మ మీది అంటారు, వెళ్ళిపోతారు. మరి ఎవరికి చెప్పుకోవాలి మా ప్రాబ్లం? డ్రైనేజ్ అన్నీ అదే, వాటర్ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లం, కరెంటు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేయించామని చెప్పండి. అదే లైట్లు వేయాలి సార్ మాకు. లైట్లు వాటర్ వచ్చేసాయి లోపలికి మొత్తం. అవి మొత్తం వాటర్ వస్తే లోపలికి ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి సార్ నీళ్ళు. మాకు ప్రాబ్లం చాలా ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. అందుకే అది మాకు క్లియర్ చేయాలి. తెలియదు సార్, మాకు ఎవ్వరు తెలియదు. ముందోళ్ళకే తెలియదు, నాకేం తెలుస్తుంది సార్. అంతే మరి. ఎందుకంటే మామూలుగా అంటే మున్సిపల్ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా ఓటేస్తారు కదా. వేస్తాం సార్, మాకు వేయమని వస్తారు, వేస్తాము అంతే. 10 years 10 అవుతుంది. 10 సంవత్సరాలు. మరి ఈ 10 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు గడిచిపోయిన 4 సంవత్సరాల్లో ఇక్కడ ఈ బస్తీ కానీ లేకుంటే ఇక్కడ ఈ డివిజన్ రామ్ గోపాల్పేట డివిజన్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా మీరు చూసారా? చూడలేదు సార్, కానీ వాటర్ వస్తాయి, అంత ప్రాబ్లం ఉంది అంతే. వాటర్ అని ఇంకేం సమస్యలు ఉన్నాయి? లైట్లు లేవు, సీసీ కెమెరాలు లేవు, గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏం లేవు సార్ మాకు. ఏం లేవు. ఓటు వేయమని వస్తారు అంతనే. ఆ రోజు ఒక రోజు కనబడతారు, మళ్ళీ ఓటు వేయగానే మళ్ళీ కనబడరు. ఇక ఇదే ప్రాబ్లం చెప్పినాం కదా సార్, వాటర్ వస్తున్నాయి అని చెప్పినాం. మాకు సీసీ కెమెరా, లైట్లు లేవు. అగో చెత్త అంతా మొత్తం మురికి నీళ్ళు వచ్చేస్తాయి వర్షం పడితే. మాకు ప్రాబ్లం, లోపలికి నీళ్ళు ఇళ్ళలోకి వచ్చేస్తాయి నీళ్ళు మొత్తం. కొంచెం వర్షం పడ్డా లోపలికి వచ్చేస్తాయి. అందుకే ఇది ప్రాబ్లం చేసుకున్నాం, అయినా వచ్చేస్తున్నాయి అంతే సార్. ఇప్పుడు ఈ సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకుపోతారా? మీ ఎమ్మెల్యే గారు ఏమన్నా ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? మీరుంటే చేస్తాం సార్, మీరుంటే చేస్తాం, మాట్లాడతాం. అట్లా మాకు ఎవ్వరు తెలియదు కదా సార్, ఇప్పటిదాకా చూడలేం కదా ఎవరిని. అదే చూస్తాం. ఏమన్నా పనులు కావాలంటే లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ మధ్యలో ఉన్న బ్రోకర్లు పైసలు అడుగుతున్నారు? మేము ఏం అడగం సార్, మాకు ఎవ్వరు తెలియదు. ఇప్పటి వరకు ఎవ్వరు తెలియదు మాకు. మాకు ఎవ్వరేమి ఇయ్యరు. ఓటు వేయమని వస్తారు, ఓట్లు వేస్తాం అంతానే. ఇస్తామంటారు, ఏది ఇది చేస్తాం అది చేస్తామంటారు, ఎవ్వరు ఏం చెయ్యరు. మళ్ళీ కనబడరు మాకు.